గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్ బయర్ తెలుగు. ఇవాళ మార్కెట్ అయితే రెండు సైడ్లు గట్టిగానే ఇచ్చేసింది. సో గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి ఫాల్, మరి అక్కడ కన్సాలిడేషన్ అండ్ అగైన్ ఒక వన్ సైడ్ ఫాల్ అండ్ అగైన్ మెల్లమెల్లగా లోయర్ హైస్ లోయర్ స్లోస్ ఫామ్ చేసుకుంటూ ఒక మంచి మూమెంటం అయితే ఇచ్చేసింది ఆఫ్టర్ 2 o'clock మనకి. సో మార్కెట్లో ఈరోజు మంచి రివర్సల్ ట్రెండ్ అయితే క్యాచ్ చేసాం మనము. 12:03కి అయితే నేను కాల్ ఆప్షన్స్ని అయితే ఇక్కడ బై చేశాను. సో 12:03 అరౌండ్ అండ్ ఎగ్జిట్ ఎండ్ ఏదైతే 2:35 అరౌండ్, ఇక్కడ 4:30 రెసిస్టెన్స్ దగ్గర అయితే నేను ఎగ్జిట్ అయ్యాను మార్కెట్లో. సో ఈరోజు రీజన్ ఫర్ ద ట్రేడ్ వచ్చేసి 1 hour చార్ట్లో చూసుకుంటే, సో మనకి ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను 25,320 సపోర్ట్ అని చెప్పి. సో 25,320 సపోర్టు ఒక మంచి సపోర్టు. సో ఇక్కడ నేనైతే తీసుకున్నాను కాల్స్ని బై చేశాను అనమాట. సో ఈ రేంజ్లో 12,3 రేంజ్లో. సో ఇది 1 hour చార్ట్. సో ఇలా పైకి వెళ్ళిపోయింది మార్కెట్ అండ్ మనం మంచి ప్రాఫిట్ని అయితే బుక్ చేసాం ఈరోజు, ఆల్మోస్ట్ 39 points ఆర్ సంథింగ్. అండ్ 2.5 hours అయితే హోల్డ్ చేశాను ఫ్రెండ్స్ ట్రేడ్ని. 12:03కి అయితే బై చేశాను కాల్స్ అండ్ 2:35కి అయితే సెల్ చేశాను అనమాట ఈ రేంజ్లో, 25,430 రేంజ్లో. సో మనము మండే మార్కెట్ని ప్రెడిక్ట్ చేయాలా అనుకుంటే, సో మనకి ఇక్కడైతే ఒక బుల్లిష్ ఫ్లాగ్ అయితే ఫామ్ అవుతుంది, మీరు గమనించవచ్చు ఇక్కడ. సో లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటుంది. ఇది బ్రేక్అవుట్ ఇస్తే కనుక మనకి ఇంకొక మంచి కన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇది బుల్లిష్ ఫ్లాగ్ అనమాట. సో ఇక్కడ బుల్లిష్ ఫ్లాగ్ అయితే కనిపించింది మనకి. సో మార్కెట్ కింద నుంచి ఇలా టాప్ సైడ్ అండ్ ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ అయితే క్లియర్గా ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ అయిన తర్వాత మనమైతే ట్రేడ్ని తీసుకోవచ్చు. అండ్ రెసిస్టెన్స్లు కూడా మనకు కొంచెం తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ 25,640 నెక్స్ట్ రెసిస్టెన్స్. సో అండ్ 25,880. సో కాల్ సైడ్ అయితే మనకు మంచిగానే దొరుకుతాయి నెక్స్ట్ వీక్. సో హోప్ మూమెంటం బాగుంటుందని తీటాడికే లేకుండా. సో ఇమ్మీడియట్ సపోర్ట్ మనకైతే 25,430 అండ్ 25,320 అండ్ 25,230 అండ్ 25,161. సో 25,430 మనకి ఇమీడియట్ సపోర్ట్ అండ్ 25,321 అండ్ 25,231 అండ్ 25,164 మనకి ఇమీడియట్గా సపోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. సో అంటే మరీ రెసిస్టెన్స్లు ఏం పెద్దగా లేవు. సో మనము నేనైతే ఒక మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ అయిన తర్వాత అయితే మనమైతే కాల్ సైడ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. బికాస్ మార్కెట్లో మూమెంటం అయితే వచ్చేసింది. సో విక్సే కొంచెం హైగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మండే, కొంచెం మూమెంటం ఎక్కువ ఉంటుందని. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం. అండ్ ఇవైతే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మీరు మార్క్ చేసి ఉంచుకోవచ్చు. సో బుల్లిష్ ఫ్లాగ్ని అయితే కొంత బిగినర్స్ ఎవరైనా ఉంటే మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేశాక మరీ డౌన్ సైడ్కి వచ్చాకైతే ట్రేడ్ తీసుకోండి. ఒక మంచి మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడు మీరు. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోతో మరీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ వీకెండ్.